ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయంలోని 10వ వచనం. అయితే హమాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరూషను పిలిపించి, జెరూషు ఈరోజు మనం ధ్యానించేటువంటి స్త్రీ. ఈమె గురించి బైబిల్లో చాలా అంటే చాలా తక్కువగా రాయబడి ఉంటుంది. కానీ ఈమెను బట్టి మనము చాలా గొప్ప పాఠం నేర్చుకోవచ్చు. ఎస్తేరు గ్రంథాన్ని అటు ఇటుగా చాలాసార్లు మీరు విని ఉంటారు. దానిలోని సందర్భము మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కసారి లైట్గా అలా టచ్ చేసి వదిలే ప్రయత్నం నేను చేస్తాను. ఎవరు ఈ హమాను అంటే, హమాను అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అంటే రాజు తర్వాత పొజిషన్ హమానుదే. ఒక వ్యక్తికి అంతకన్నా ఇంకా మంచి పొజిషన్ ఉద్యోగంలో దొరకదు. హమాను అంత పొజిషన్లో ఉన్నాడు అంటే హమాను యొక్క భార్య కూడా అంతే సంతోషంగా ఉండాలి. పైగా ప్రధానమంత్రి భార్యగా సకల సదుపాయాలు, సకల సౌకర్యాలు అన్నీ చాలా కంఫర్టబుల్గా మనకుంటాయి. ఆమె లైఫ్ చాలా మంచిగా ఉంటుంది. ఉన్నంతలో కాదు, అందరికన్నా ఎక్కువగా సుఖభోగాలు అనుభవించేటువంటి స్థాయి, స్థితి ఈ రోజు మనం ధ్యానించేటువంటి జెరూషది. కానీ వీరిలో ఉన్నటువంటి ఒక చిన్న లక్షణము, అవలక్షణము ఆమెను ఒక చెడ్డ భార్యగా చేసేసింది. దరిదాపుగా ఆ 2 భార్యాభర్తల యొక్క బంధాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇద్దరి యొక్క మనస్తత్వము ఒకేలాగుంటుంది. హమాను యూదులను ద్వేషిస్తాడు. యూదులంటే హమానుకు అస్సలు ఇష్టం లేదు. ఏదో విధంగా యూదులను ఈ దేశం నుంచి పారద్రోలేయాలి అనేటువంటి ప్రయత్నాలు ఉంటే వెతికే తీగ కాళ్ళకు దొరికినట్లుగా అందరూ రాజు యొక్క ఆజ్ఞను బట్టి హమానుకు వంగి నమస్కారము చేయాలి అనేటువంటి ఆజ్ఞ రాజు ఇస్తే అందరూ వంగి నమస్కారం చేస్తారని మొర్దెకై మాత్రం వంగి నమస్కారం చేయడు. పొజిషన్ బట్టి చాలా సంతృప్తిగానే ఉన్నాడు. రాజు ఇచ్చినటువంటి స్థితిని బట్టి ఇంకా సంతోషంగా ఉన్నాడు. కానీ ఒక వెలితి ఆయన్ని మనసును, పరిస్థితిని చిన్నబూచుకునేలాగా చేస్తూ ఉంది. అదేంటంటే ఒకే ఒక్క వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి నీ ఆజ్ఞను పలానా వ్యక్తి ధిక్కరిస్తున్నాడు అని చెప్తే అతనితో పాటు జాతి అంతటిని చంపేసేటువంటి ఆజ్ఞనిస్తాడు. అందరికీ వెళ్ళిపోతుంది. ఈ విషయం మొర్దెకైని బట్టి ఎస్తేరుకు తెలుస్తుంది. మొర్దెకైకి ఎస్తేరుకు మధ్య ఒక నపుంసకురాలు మీడియేటర్గా ఉండి అక్కడ వార్త ఎక్కడికి, ఇక్కడ వార్త అక్కడికి పంపించి మొర్దెకై తన జాతి పడుతున్న బాధను ఎస్తేరుకు చెప్తే ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళి రాజును విందుకు ఒప్పింపచేస్తే రాజు విందుకు వస్తాను అంటాడు. నీతో పాటు హమాను కూడా రావాలి అని చెప్తే ఇంకా ఉబ్బు తబ్బిపోయిపోయి అసలు ఇప్పటికే రాజు తర్వాత సెకండ్ ప్లేస్ అనుకుంటే, రెండవది రాజుకు మాత్రమే నమస్కారం చేయవలసిన ప్రజలు రాజుతో పాటుగా ప్రధానమంత్రి కూడా నమస్కారం చేస్తే ఇక నా జీవితానికి ఇదే చాలు అనుకున్నటువంటి స్థితిలో రాణి చక్కగా సపరేట్గా నీతో పాటుగా హమానును కూడా పిలువనటువంటి వార్త తెలియగానే అబ్బా ఎంత సంతోషపడిపోయాడంటే అంతకన్నా మంచి యోగ్యత ధన్యత ఏ వ్యక్తికి రాదు. బాధ వచ్చినా సంతోషం వచ్చినా చక్కగా తన భార్యకి చెప్తాడు. ఈయన కూడా తన భార్య దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు, జెరూషు అందరూ నాకు నమస్కారం చేస్తూ ఉన్నారు. రాజు తన పక్కనటువంటి పీటను తనకి ఇచ్చేశాడు, పదవిని నాకు ఇచ్చేశాడు. ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే రాణి రాజుకి ఇచ్చేటువంటి విందుకు ప్రత్యేకముగా నన్ను పిలిచింది అని చెప్పగానే ఈమె కూడా సంతోషపడిపోయింది. ఈ సంతోషంలో ఒక మాట చెప్తాడు, అంత బాగానే ఉంది కానమ్మా
ఒక్కటి మాత్రం నాకు లోటు. అది ఏంటి అంటే మొర్దెకై మాత్రం నాకు నమస్కారం చేయట్లేదు. మనం ఒక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నమస్కారము చేయనటువంటి మొర్దెకైకి సంబంధించినటువంటి జాతి వీళ్ళందరినీ రాజు ఏం చేశాడు? ఆల్రెడీ చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞకు కూడా గట్టిగా మాట్లాడితే ఒక వారం, అంతకు మించిగా ఎక్కువ రోజులు కడలేదు. ఒక వారం నాజు కాదులే అని మొర్దెకైని చూడకుండా వెళ్ళిపోతే మొర్దెకై చనిపోయేవాడు, హమాను బతికేవాడు, జెరూషు కూడా చాలా మంచి పొజిషన్లో ఉండేది. ఈ జెరూషు నా భర్త ఇలా బాధపడుతూ నాకు ఇష్టం లేదు, రాజు చంపే కన్నా ముందే నేను చంపేయాలి. తన సేవకుని పిలిచింది, మన తోటలోకి వెళ్ళండి, ఒకటి కాదు రెండు కాదు 50 మూరల ఎత్తులో ఊరుకు. ఆమె కోపము, ఆమె ఉక్రోషము ఆ స్థితిలో ఉందన్నమాట. సేవకులు రాత్రిపూట తోటలో ఆ 50 మూరల ఎత్తుల ఉరుకుంబాన్ని తయారు చేసినటువంటి ప్రాసెస్లో ఉంటే భటులు వచ్చి హమానును రాణి విందుకు నిన్ను పిలుస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా వెళ్తూ ఉంది. విందులో రెండవ రోజు ఎస్తేరు, రాజు, హమాను ఉన్నారు. స్టోరీ మీకు తెలుసు, శుక్రవారం చెప్పాను. ఎస్తేరు అంటుంది, నా జాతిని చంపడానికి హమాను కుట్ర పన్నాడు అంటే మొర్దెకైకేమో ఘనతనిచ్చాడు, హమానుకేమో మొర్దెకైను ఏ విధంగా అయితే చంపాలో, ఏ విధంగా చంపాలని ప్రయత్నం చేశారో అలాగే తన తోటలో తన ఇంటిలో 50 మూరల ఎత్తైనటువంటి ఉరుకుంబాన్ని తయారు చేశారే అదే ఊరి కంబం మీద హమానును ఊరి తీసేయండి అని చెప్పారు. తన ఇంటిలో ఊరి పోసుకోవడానికి ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం ఎవరంటే జెరూషు. ఈ సందర్భం అంతటిని బట్టి ఈమె గురించి మనం ఏం తెలుసుకోవచ్చు, ఈమె గురించి మనము ఏం నేర్చుకోవచ్చు? కొంతమంది ఉంటారు వాళ్ళ స్థాయిని బట్టి సంతృప్తి పడరు. రెండవది, కొంతమంది ఉంటారు భార్య భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలి, భర్త భార్యకు చేదోడు వాదోడుగా ఉండాలి. భర్త ఎక్కడైనా క్రమము తప్పితే మంచి నడవడికలోనికి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి, ప్రార్థించాలి, దాని గురించి ఆలోచించాలి. కానీ జెరూషు ఏం చేసింది అంటే భర్తకు చెడు ఆలోచన చెప్పింది, చెడు మార్గంలోకి నడిపించింది, చెడు చేయడానికి ప్రోత్సహించింది. ఒక వారం రోజులయ్యా కళ్ళు మూసుకో, అటు తిరక్కో, తల ఇటు తిప్పేసుకుని వెళ్ళిపో, వారం రోజుల్లో మొత్తకి చచ్చిపోతాడు కదా, ఎందుకు నీకు అని ఒక్క మాట చెప్పుంటే బతికేసేవాడే. ఈమెదో ప్రధానమంత్రి కింద ఫీల్ అయిపోయి తన ఇంటిలోనే ఒకటి కాదు రెండు కాదు 50 మూరల వ్యక్తులు ఎలా చంపాలనుకుంది మా తల్లి వందనాలు. బైబిల్లో కూడా ఇలాంటి స్త్రీలు ఒకరు ఉంటారు, మనందరికీ తెలిసిన వాళ్ళే. నాబాలు భార్య యెజుబేల్. భర్త చెడు మార్గంలో వెళ్తుంటే నాకు ఆ ద్రాక్ష తోటే కావాలన్నప్పుడు, ఎందుకయ్యా రాజ్యమంతా నీదే కదా, పక్క తోటలో గట్టిగా మాట్లాడితే ఎకరం పొలం కూడా ఉండదు, అది దాని గురించి ఆలోచన ఎందుకు, పోనీ ఆ తోటకు సంబంధించినటువంటి వాళ్ళకి పిల్లలు ఉండి సంతానం ఉందా అంటే ఆయనే తర్వాత ఆ తోట ఆటోమేటిక్గా వీళ్ళు వశం చేసుకోవచ్చు. ఆగలేదు, భర్తను చెడు మార్గంలోకి ప్రోత్సహించింది. ఫలితం ఏమైందంటే అతను ఎలాగూ చనిపోయాడో అలాగే ఇద్దరూ చనిపోయారు. బైబిల్లో మరొక వ్యక్తి ఉంటారు, మీ అందరికీ తెలిసిన వాళ్ళే. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయంలో మీకు కనపడతారు. యెరోబాము భార్య. యెరోబాము రాజ్యానికి దిగిపోయేటువంటి పరిస్థితి. యెరోబాము యొక్క కొడుకు మరణావస్థలో ఉన్నాడు. దేవుని యొక్క కోపము యెరోబాము మీద ఉంది. యెరోబాము అంటాడు, నీవు నా భార్యమని చెప్తే సరైన సమాచారం రాదు, రెండవది నువ్వు నా భార్య అని చెప్తే నీకు కష్టము, కాబట్టి మారువేషం వేసుకుని ప్రవక్తని మోసపుచ్చడానికి నీ వెళ్ళు.
అప్పుడు యెరోబాము భార్య, బైబిల్లో ఆమె పేరు రాయబడలేదు, యెరోబాము భార్య అనే సంబోధించబడింది 2 చోట్ల. ఏమని చెప్పాలంటే, అయ్యా మనం చేసేది తప్పు, ఆల్రెడీ దేవుడు నీకు చెప్పాడు నువ్వు రాజ్యం నుంచి కిందకి దిగేస్తావని. రెండవది, ప్రవక్తను మోసపుచ్చడానికి మారు వేషములు వెళ్ళటం అనేది మరీ తప్పు, ప్రవక్తను మోసం చేయకూడదు. రెండవది, ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆయన కళ్ళు మసకబారిపోయినాయి కాబట్టి గుర్తుపట్టలేడు. నువ్వు చేసేది తప్పయ్యా, కావాలంటే డైరెక్ట్గా నేనే వెళ్తాను అడుగుతాను అని చెప్తే చాలా బాగుండేది. అలా కాకుండా మారువేషంలో బయలుదేరి షీలోహుకు వస్తున్న సమయంలోనే దేవుడు అహియాతో చెప్తాడు, అహియా నీ దగ్గరికి మారువేషం వేసుకుని యెరోబాము భార్య వస్తుంది, నువ్వేం చెప్పాలి అంటే నీ కొడుకు చనిపోతాడు, నీ భర్త రాజ్యం నుంచి దిగిపోతాడు అనే శాపాన్ని ఆమెకు చెప్పు. ఇంటిలోనికి వస్తూ ఉండగా పట్టీల యొక్క సౌండ్ తెలుసుకుని అహియా ఏమని పిలుస్తాడు తెలుసా, యెరోబాము భార్య లోపలికి రా. ఎంత తప్పండి! ప్రవక్తని మోసం చేయటం అంటే, సేవకులు మోసం చేయటం అంటే దరిదాపుగా దేవుని మోసం చేయటమే. మోసం చేద్దామని వచ్చింది, ఏం పొందుకుందో తెలుసా, శాపాన్ని పోసం. నా కొడుకు పరిస్థితి ఏంటి అని తెలుసుకుందామని వచ్చింది, తన భర్త యొక్క పరిస్థితి ఏంటి అని తెలుసుకుందామని వచ్చింది. 2 నెగిటివ్గానే. నువ్వు నీ దేశానికి నువ్వు ఇంటికి వెళ్ళే లోపలే నువ్వు అక్కడ కాలి పెడతావు, నీ కొడుకు చచ్చిపోతాడు. రెండవది, నువ్వు అక్కడికి వెళ్ళగానే నీ భర్త రాజ్యం నుంచి దిగిపోతాడు. సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, మనందరికీ తెలిసినటువంటి మాట. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి మాటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుకొనును. యెజుబేలు భార్యనే చూడండి, యెరోబాము భార్యనే చూడండి, హమాను భార్యనే చూడండి. తన కుటుంబాన్ని తన భవిష్యత్తును ఓడబెరుకుంది ఎవరే అంటే తన చేతులతో వాళ్ళే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సేవకులుగా నేను చెప్తా ఉన్నా, జెరూషును బట్టి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఆ విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భర్తని చెడు వైపుకు నువ్వు ప్రోత్సహించొద్దు. అతను చెడు వైపుకు వెళ్తున్నాడు అని తెలిసినప్పుడు నువ్వైతే సైలెంట్గా ఉండొద్దు. పైపెచ్చు చెడు సూచనలు, చెడు ఆలోచనలు, చెడు వైపుకు నువ్వు ప్రోత్సహించవద్దు. ప్రోత్సహించినటువంటి 3 జీవితాలు మనం చూసాం. 3 జీవితాలు, వారి కుటుంబాలు, వారి పిల్లల భవిష్యత్తు గాఢాంధకరంలోకి నెట్టవేయబడింది. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తారంటే, భర్త ఇంటికి రాగానే ఎక్కలేని మాటలన్నీ చెప్పేసి అప్పుడు దాకా వందనాలు మిమ్మల్ని ఏమంటలేదమ్ము, అప్పుడు దాకా శుభ్రంగా తినేస్తారు, శుభ్రంగా ఉంటారు. భర్త బండి అక్కడ వినపడగానే అలా పెడతారు. ఏంటి ఆట ఉన్నావంటే అంటారు, ఏంటి ఆట ఉన్నావంటే ఏం చెప్పనయ్యా, అప్పుడు దాకా బాగానే ఉంటుంది పాపం, నీకేం తెలుసు. వచ్చిన తర్వాత ఎక్కలేని అన్ని ఆయమ్మ అలా ఉంది, ఆచర్యం నన్ను ఎవరు చేరనట్లేదు, ఎవరు కలవనట్లేదు, ఎక్కడ చెప్తారు మనసు అన్నీ పెట్టేసుకుంటారు. ఈ రోజులో చాలా కుటుంబాలు అన్నాదమ్ములు విడిపోవటానికి కానీ, అత్తాకోడలు విడిపోవటానికి కానీ మిమ్మల్ని అంటలా, ఇంట్లో ఉన్నటువంటి భార్యలే ఏకకారణం. నిజం, బైబిల్లో చాలామంది భార్యలు తన జీవితాన్ని ఓడబెరుకోవడానికి కారణం వాళ్ళే. అందుకే జ్ఞానటువంటి సొలొమోను చెప్తున్నాడు, జ్ఞానవంతురాలైతే తన ఇల్లు కట్టుకుంటుంది, ఎన్ని కష్టాలు వచ్చినా. ఆ సామెతల గ్రంథము లాస్ట్ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఆ గుణవతి, ఆ జ్ఞానవతి ఏం చేస్తుందంటే, ఇంటి కోసం రాత్రి అనక పగలనక తనే కష్టపడుతుంది, తనే వంట వండుతుంది, తనే బంధువులు వస్తే చేరదీస్తుంది. బంధువులు వస్తున్నారు తెలుసు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సకల సదుపాయాలు దానితో పాటుగా తనే కష్టపడుతుంది. తన ఇంటికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులన్నీ తనే సమకూర్చుకుంటుంది. తనే 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 అని సామెతల గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఈ రోజుల్లో చాలామంది కుటుంబ బాధ్యత నాది అనుకోవట్లేదు. చాలామంది స్త్రీలు నా బాధ్యత అనుకోవట్లేదు. గుణవతి ఎప్పుడవుతుందంటే ఈ కుటుంబం నాది అనుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే, మా అత్తింటికి ఇచ్చినటువంటి ప్రయారిటీ, తల్లింటికి ఇచ్చినటువంటి ప్రయారిటీకి మధ్య వ్యత్యాసం చాలా ఈజీగా కనపడిపోతుంది. చాలా కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు
ఎప్పుడు అత్త సరే నీ కుండ నువ్వు వండుకోమ్మంటారేమోనని అమ్మ ఎంత ఆశగా చూస్తారో. ఒక్క మాట అలా వస్తే చాలు, సరే అత్తయ్య ఎంతనేగా రెండో మాట సరే అత్తయ్య నీకు అంత బాధ అయితే లోపల ఉంటుంది కదా, లోపల చాలా సంతోషపడిపోద్ది. సరే అత్తయ్య నీకు అంత బాధ అయితే ఏముంది వండుకుంటాంలే. ఈ రోజుల్లో నిజంగా చాలా కుటుంబాలు అలాగే ఉన్నాయమ్మా. మన భర్తలు వచ్చినప్పుడు అమ్మ వాళ్ళకి నీ బాధలు నీ కష్టాలు, నిజంగా మీరు కష్టపడరంటే పురుషుల కన్నా ఎక్కువ కష్టపడేది మీరే. వంట కానీ పిల్లల భవిష్యత్తు కానీ అన్నీ చూసుకునే బాధ్యత మీదే. మగవాళ్ళు ఎంత కష్టపడతారో స్త్రీలు కూడా అంతే కష్టపడతారు. కానీ పురుషునికి దేవుడు ఆ సహనము కానీ ఆ ఓర్పు కానీ కొంచెం తక్కువ ఇచ్చాడు, స్త్రీలకి కొంచెం ఎక్కువ వచ్చాడు. ఏమో చాలా స్టోరీలు వింటాను కానీ పురుషుడు బయట ఉన్నప్పుడు మాత్రం చాలా సంతోషంగానే ఉంటాడు, చాలా హ్యాపీగా ఉంటాడు, ఫ్రెండ్స్తో కానీ అందరితో చాలా బాగా ఉంటాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఏదో వచ్చేస్తుంది, ఆ మూడ్ ఆఫ్తో ఇంటికి వస్తాడు. అంతలోకి మనం ఏం చేస్తామంటే అలా పెట్టి అలా వేస్తాం. ఇది అది కలిపి అమ్మా చాలా బంధాలు చాలా వేస్ట్ అయిపోతున్నాయి. ఈ జెరూషు కూడా రాత్రంతయు తన పగలంతయు ప్రధానమంత్రిగా తన బాధ్యతలన్నీ నిర్వర్తించి ఇంటికి వచ్చినప్పుడు, అయ్యా నువ్వు మాట్లాడే తప్పు అయ్యా, ఆల్రెడీ రాజు పనిష్మెంట్ ఇచ్చేశాడు కదా, ఒక్క వారం రోజులు కళ్ళు మూసుకో, మోర్దకోపోతే తన జాతంతయు నాశనం అయిపోద్ది, అప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చయ్యా. అంతమంది నమస్కారం చేసినప్పుడు ఒక్కడు నమస్కారం చేయకపోతే నీకు వచ్చిన లాస్ ఏంటయ్యా అని ఒక్క మాట చెప్తే ఎంత బాగుంటుందో తన జీవితం. అమ్మా నువ్వు మూఢురాలుగా ఉన్నావా జ్ఞానవంతురాలుగా ఉన్నావా అనేది నీ చేతిగా ఇస్తూ ఉన్నా. బైబిల్లో ఒక చక్కటి భార్య ఉంటుంది, మీ అందరికీ తెలిసినటువంటి భార్య, పిలాతు భార్య. తను చేయాల్సినటువంటి ఆ అధికారం ఉండి కూడా అందరూ యేసు ప్రభును సిలువేసిండి అని చెప్పినప్పుడు కూడా తన భర్తను కాపాడుకోవటానికి ఇక్కడ రాయబడిన మాట, న్యాయపీఠం మీద కూర్చుండి ఉండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఎప్పుడైతే ఒక వ్యక్తితో ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని చెప్తాడో, పిలాతు ఏం చేస్తాడో తెలుసా, జనమంతా శిక్ష ఏమన్నా, అధికారులందరూ ఒత్తిడి తీసుకొచ్చిన ఆ గుణవతి చెప్పినటువంటి ఆ మాటకు లోబడి, నిజమేనమ్మా ఎవరు మాట చెప్పినా వింటాడో వినకపోతాడో తెలియదు కానీ భార్య చెప్తే మాత్రం వింటాడు. ఇన్ కేసు మీ దగ్గర వినట్టు నటించినా మనసులో అయితే అతను వింటాడు. తర్వాత ఏం చేశాడు తెలుసా, తన చేతులు కడుగుకొని ఈ దోషము నా మీదకి నా పిల్లల మీదకి రాకుండును గాక అని చెప్పి శిక్ష వేసి వెళ్ళిపోయాడు. అంతే. నేను చెప్తే అండయ్యా చక్కగా అంటారమ్మా, నేను చెప్తే మీకు తెలుసు మీకు చెప్తే వింటారని, కానీ చెప్పరు. కానీ బయటకు వచ్చి చెప్తే వింటలేదయ్యా, నా మాట అస్సలు వింటావు, నేను చెప్పిన ఒకటి గోడకు చెప్పిన ఒకటే. పిలాతు అంత పొజిషన్ ఉన్నప్పుడు తన భార్య మాట లేదా? ఎవరైనా ఏ వయసుకు వచ్చినా మా భార్య చెప్పే మాట భర్తకి తెలుసు, ఈమె ఏ మాటలు చెప్తుందో, చెప్తే మాటలు వినదగినయో జెంట్స్కి ఒక క్యాలిక్యులేషన్ అది ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఒకలాంటి మాటలు చెప్పావు అనుకో, అయ్యి నేను ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్పుకుంటా పోతాను కొట్టేస్తాడు అంతే. నువ్వు ఎప్పుడు మంచి మాటలు చెప్పుకుంటా వచ్చావు అనుకో, నా భార్య చెప్పిందంటే అది వినదగిన మాటే. వాళ్ళకి నేను చెప్తే వినడు అన్నటువంటి మాట పక్కన పెట్టేసి చక్కగా చెప్పేటువంటి ప్రయత్నించి, నువ్వు ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, 3 సార్లు చెప్పు, అమ్మ చెడు మాటలు చెప్పి తనను మలిచేటువంటి ప్రయత్నం ఎంత చేస్తావో, ఇక నుంచి మంచి చెప్పి మంచి వైపు నడిపించే ప్రయత్నం చేయి. తద్వారా నువ్వు నిలబడతావు, నీ భర్త నిలబడుతుంది, నీ కుటుంబం నిలబడుతుంది, నలుగురిలో నీ కుటుంబం మంచి భవిష్యత్తు కలిగి ఉంటుంది. అప్పుడు మాత్రమే నువ్వు గుణవతి అయినటువంటి భార్యగా ఉంటావు, ముత్యముగా నువ్వు తీర్చబడతావు. ముత్యములాగా నువ్వు ఉంటావా? జెరూషు లాంటి మూర్ఖత్వం కలిగినటువంటి భార్యగా ఉండి తన భర్తను మరణించే స్థితికి తీసుకొచ్చి తన కుటుంబం అందరి మధ్య నవ్వులు పాలయ్యే స్థితికి తీసుకొస్తావా? నీ చేతికి అప్పగిస్తూ ఉన్నా. ఒక మంచి స్వమర్శ చేసుకొని ఇక నుంచి పిలాతు భార్యలాగా ఉంటే ప్రయత్నం చేస్తాను.
హమాను భార్యలాగా ఉండే ప్రయత్నం చేయను అని. ఇక నుంచి నీ ఆలోచన విధానం ఉంది, నీ భర్తకు ఎలాంటి మాటలు చెప్పి తీసుకొస్తున్నావు మందిరానికి అనే ప్రయత్నం చేస్తూ ముందుకు కొనసాగు. నీ కుటుంబము సంతోషముగా ఉంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ ఉమ్మడి కుటుంబము ఆహ్లాదభరితంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక.